పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర విదేశీ నిపుణుల బృందం వెళ్లనుంది. ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనుల్లో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఎర్తకమ్ రాక్ ఫిల్ డ్యాం పనులు త్వరితగతిన ముందుకు సాగడంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాల్టి నుంచి 8వ తేదీ వరకు అక్కడే ఉండి వాల్ పనుల్లో నాణ్యత, డ్యాం డిజైన్లు పరిశీలించి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. విదేశీ నిపుణుల బృందం పర్యటించనుంది. అలాగే డ్యామ్ ని పరిశీలించి రిపోర్టు కూడా ఇస్తారు. కాసేపట్లో కేంద్ర విదేశీ నిపుణుల బృందం పర్యటించనున్న నేపథ్యంలో అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. విజయ్ చంద్రిక మరికొద్దిసేపట్లో పోలవరం ప్రాజెక్టు సందర్శించడానికి కేంద్రానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్, అదేవిధంగా విదేశాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ కొద్దిసేపట్లో పోలవరం రానున్నారు. వీళ్ళంతా కొద్దిసేపట్లో వస్తారు. అదేవిధంగా 8వ తేదీ వరకు విదేశీ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా కేంద్ర బృందం కూడా ఇక్కడ పర్యటిస్తుంది. ప్రధానంగా విదేశీ నిపుణుల బృందానికి సంబంధించి అమెరికా నుంచి 2 ఇంజనీర్లు, అదేవిధంగా కెనడా నుంచి 2 ఇంజనీర్లు వస్తున్నారు. గతంలో కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ప్రాజెక్టు పరిస్థితులు పరిశీలించి కొన్ని సూచనలు అయితే చేస్తారు. ఆ సూచనల ప్రకారం అయితే ప్రస్తుతం పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు దగ్గర అయితే డయాఫ్రమ్ వాల్ పనులు సాగుతున్నాయి. అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ పనులతో పాటు ఎర్తకమ్ రాక్ ఫిల్ డ్యాం పనులు కూడా చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి అయితే ప్రస్తుతం ఎక్స్పర్ట్స్ అయితే పరిశీలన చేయనున్నారు. మరి కొద్దిసేపట్లో వీళ్ళు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి అన్ని సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తారు. అదేవిధంగా ఎర్తకమ్ రాక్ ఫిల్ డ్యాం, అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ పనులతో పాటు గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 పనులు, ఈ పనులు కూడా పరిశీలిస్తారు. మొత్తం ఈ పనులన్నింటినీ పరిశీలించిన తర్వాత మళ్ళీ ఒక నివేదిక తయారు చేస్తారు. ప్రస్తుతం పనులు ఏ విధంగా సాగుతున్నాయి, ఇంకా భవిష్యత్తులో వేగంగా సాగడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నింటికి సంబంధించి కొన్ని నివేదికలు ఇస్తారు. అయితే ఈ పరిశీలన అయితే 4 రోజుల పాటు కొనసాగుతుంది. 4 రోజుల తర్వాత వీళ్ళైతే రిపోర్ట్ ఇస్తారు. అయితే ఇక్కడే ఉండి మన దేశంలోనే ఉండి రిపోర్ట్ ఇస్తారా, లేకపోతే వాళ్ళ స్వదేశాలైనా అమెరికా, కెనడా వెళ్ళి అక్కడి నుంచి రిపోర్ట్లు తయారు చేస్తారు, అది మాత్రం తేలుతుంది. గతంలో కూడా ఆ విధంగానే చేస్తారు. గతంలో ఇక్కడ పరిశీలన జరిపిన తర్వాత వాళ్ళ స్వదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి రిపోర్ట్లు పంపించారు. ఆ రిపోర్ట్ల ఆధారంగానే పోలవరం ప్రాజెక్ట్ పనులు అయితే ప్రస్తుతం సాగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా చేస్తారేమో అన్న ఒక అనుమానం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అయితే కేంద్ర బృందంతో విదేశీ ఎక్స్పర్ట్స్ తో పాటు కేంద్రానికి సంబంధించిన పోలవరం అథారిటీ సభ్యులు మరికొంతమంది కూడా వస్తున్నారు. అదేవిధంగా డిజైన్స్ కమిటీ సభ్యులు కూడా వస్తున్నారు. వీళ్ళందరూ ప్రస్తుతం వచ్చి ఇక్కడ పరిస్థితిని అధ్యయనం చేస్తారు. అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని డిజైన్లు కూడా తయారు చేస్తుంది. దానికి సంబంధించి కూడా సమాలోచనలు జరుపుతారు. వీళ్ళందరూ ఈ పరిశీలన పూర్తయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు దగ్గరే ఒక సమావేశం నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో, అదేవిధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఉన్నారు, వాళ్ళందరితో కలిపి ఒక సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష నిర్వహించిన తర్వాత దాన్ని బట్టి మొత్తం సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదిక ఇస్తారు. ఈ నివేదిక రావడానికి అయితే కొన్ని రోజులు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే 4 రోజుల పాటు వాళ్ళు ఇక్కడే పర్యటన అయితే జరుపుతారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రాంబాబు.